హాయ్ అండి. చికెన్ అండి శుభ్రంగా కడిగాను. ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిడుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? చికెన్ ఫ్రై చేస్తున్నానండి. కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, గరం మసాలా పొడి అండి, ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక టీ స్పూన్ పెరుగు కలుపుకుంటున్నాను. కలిపి ఒక అరగంట సేపు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెడతానండి. మనకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి గంట అయినా ఉంచుకోవచ్చు. ఉంచుకున్నాక ఫ్రై చేసుకుంటే ముక్కలకి ఉప్పు కారం ఇవన్నీ పట్టి భలే ఉంటుంది మరి ఫ్రై. నాకు ఇక్కడ కారం చాలలేదని కొద్దిగా కారం అయితే వేసుకున్నాను. చూసారా, ఇలా ముక్కలు పట్టేలా కలుపుకుని నేను కొంచెం సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. మళ్ళీ వేరే మూకుడు తీసుకున్నానండి, అది పొయ్యి మీద పెట్టాను. నూనె పోసుకుంటున్నాను. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాను. 3 గెట్టెల నూనె అయితే పోసాను. పక్కన అన్నం అయితే వెలిగించానండి. మరి ఇప్పుడు వరకు అయితే కడిగి పక్కన పెట్టాక ఒక 10 నిమిషాలు పావు గంట సేపు అయితే నాననిచ్చాను. బియ్యం నానితే అన్నం తొందరగా ఉడుకుద్ది, అన్నం కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను అయితే వేపుతున్నాను. తగినంత నూనె వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ ముక్కలు అయితే వేపుకుంటాను. ముందుగా చారు అయితే కాసేసాను. ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉండగానే పక్కన తెపాలు పెట్టాను కదా, అందులో చారు అయితే కాసేసి తాలింపు పెట్టి మళ్ళీ అదే పక్కన నేను అన్నం అయితే పెట్టాను. మరి నూనె అయితే భలే తేరుకుంటుంది. ఇప్పుడు ఇందులో పెరుగు నిమ్మరసం వేసి కలిపాం కదా, అది ఇంకిపోయే వరకు అయితే ఇలాగ కదుపుతూ ఉండాలి. మనకి ఇంట్లో ఉంటే కార్న్ఫ్లవర్ కూడా కలుపుకోవచ్చు. నేనైతే కలపలేదు, మరి లేదు, చాలామంది కలుపుకుంటారు, నేనైతే కలుపుతలేదు. నూనె అయితే భలే తేరుకుంది. మరి నేను ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు అయితే వేసాను. కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటాను. ఇప్పుడు మరి చికెన్ మసాలా ముందే వేసాను కదా, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. మరి నేనైతే ఎత్తలేదు, మరి ఘాటు వద్దులే, వేసవకాలం ఎండలు ఎక్కువగా ఎత్తన్నాయి కదా, అందుకే నేనైతే మిరియాల పొడి అయితే మానేశాను. ఇప్పుడు మేమైతే మా ఫ్యామిలీ అంతా కలిపి అన్నం అయితే తినాలండి. మా ఆయన గారికి ఇట్టాను, మా అబ్బాయి గారికి పెడుతున్నాను, మా కోడలో నేను. మరి ఈ ఫ్రై నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి సరే ఫ్రెండ్స్, బాయ్ అండి. మళ్ళీ వీడియోలో